మిత్రప్రేమ రాసినవారు ఆర్ వెంకటశాస్త్రి గారు. గంగా తీరాన ఒక గ్రామంలో జయప్రతాపులని ఇద్దరు క్షత్రియ కుమారులుండేవారు. వారు పసితనం నుంచి కూడా అత్యంత స్నేహితులు. వారు యుక్త వయసు వచ్చే వరకు విద్యాభ్యాసం చేసి ఏ రాజుల వద్దనైనా కొలువు చేసుకోటానికి చెరొక వైపు వెళ్లారు. వారిలో జయుడు అమరావతీ నగరంలో విదర్భదేశపు రాజు వద్ద కొలువు సంపాదించి తన శౌర్య విశ్వాసాల చేత తన ప్రభువును మెప్పించి పైకి వచ్చాడు. అదేవిధంగా ప్రతాపుడు ఉజ్జయిని నగరంలో మాళ్వదేశపు రాజు వద్ద కొలువులో ప్రవేశించి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. 12 పాటు బాల్యమిత్రులు ఒకరినొకరు చూసుకోకుండానే కాలం జరిగిపోయింది. కాని వారు ఒక్కనాడు కూడా ఒకరినొకరు మరువలేదు. అమరావతి నుంచి ఎవరైనా ఉజ్జయినికి పోతూ ఉంటే వారి వెంట జయుడు తన మిత్రుడికి అపూర్వమైన వస్తువులు కానుకగా పంపేవాడు. అదేవిధంగా ఉజ్జయిని నుంచి అమరావతి వెళ్లేవారి వెంట ప్రతాపుడు జయుడికి కానుకలు పంపుతూ ఉండేవాడు. కొంతకాలానికి జయుడికి తన బాల్యమిత్రుణ్ణి కళ్ళారా చూడాలని తీవ్రమైన కోరిక కలిగింది. అతను రాజుగారి వద్ద సెలవు తీసుకుని బయలుదేరి అమరావతి నుంచి ఉజ్జయినికి వెళ్లాడు. ప్రతాపుడి ఆనందానికి మేరలేదు. అతను జయుడికి సమస్తమైన సౌఖ్యాలు అమర్చాడు. కాని ప్రతాపుడి సత్కారాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారినట్టు కనపడ్డాయి. ఆ రోజుకారోజు గడుస్తున్న కొద్దీ జయుడు తిండి తినటము నిద్రపోవటము మానేసి చిక్కి నీరసించసాగాడు. దీనికి కారణమేమంటే ప్రతాపుడి ఎంట జయుడికి ఒక చక్కని ఆడపిల్ల కనిపించింది. ఆమెను చూసినది మొదలు అతనికి ఆ పిల్ల ధ్యాస తప్ప మరొకటి లేకుండా పోయింది. ఏమిటిది జయ, ఎందుకిట్లా చిక్కిపోతున్నావు? నీ ఒంట్లో సరిగా లేదా? వైద్యుణ్ణి పిలిపించనా అని ప్రతాపుడు తన మిత్రుణ్ణి ఆత్రంగా అడిగాడు. నీకన్నా నాకు ఆప్తులెవరు? నిజం చెప్పేస్తాను. మీ ఇంట ఒక అందగత్తెను చూశాను. ఆమెను పెళ్లాడని పక్షంలో నేను చచ్చి తీరుతాను అన్నాడు జయుడు. ఆ పిల్ల పేరు మనోరమ. ఆమెకు తల్లిదండ్రులు లేరు. కాని చాలా ఆస్తిగలది. మా ఇంటనే పెరుగుతున్నది. నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. అయితే నువ్వు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నావు గనుక నువ్వే చేసుకో అంటూ ప్రతాపుడు జయుణ్ణి బలవంతాన ఒప్పించి మనోరమను ఒప్పించి పెళ్లి చేసేశాడు. మరికొద్ది రోజులకు జయుడు మనోరమతో సహా ఉజ్జయిని నుంచి అమరావతికి తిరిగి వెళ్లాడు. కొద్దికాలం గడిచింది. ఉజ్జయిని రాజు చనిపోయి యువరాజు సింహాసనం ఎక్కాడు. గిట్టని వాళ్లు ప్రతాపుడి మీద చాడీలు చెప్పి అతనిని కొలువులో నుంచి తొలగించారు. త్వరలోనే ప్రతాపుడు అతి బీద స్థితికి వచ్చాడు. అతనికి ఏమి చేయటానికి తోచలేదు. చుట్టుపక్కల అందరూ శత్రువులుగా మారిపోయారు. ఈ స్థితిలో తనకు జయుడు ఒకడే దిక్కనిపించి ప్రతాపుడు కట్టుబట్టలతో అమరావతి పట్టణానికి బయలుదేరి వెళ్లాడు. అతను నగరం ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది. ఈ చీకట్లో మాసిన బట్టలతో వికృతాకారంతో పెరిగిపోయిన గెడ్డంతో వెళితే జయుడు నన్ను గుర్తిస్తాడో గుర్తించటో, ఈ రాత్రికి ఎక్కడైనా తలదాచుకుని రేపు ఉదయం అతన్ని చూస్తాను అనుకుని ప్రతాపుడు ఆ రాత్రి గడపటానికి శ్మశానం వైపు వెళ్లాడు. అక్కడ అతను ఒక చోటు చూసుకుని పడుకున్నాడు. కాని నిద్రపట్టలేదు. ఒక రాత్రివేళ అక్కడికి ఇద్దరు మనుషులు వచ్చారు. వారి సంభాషణ చూస్తూ ఉండగానే పోట్లాటగా పరిణమించింది. చివరకు ఒకడు బాకు తీసి రెండోవాణ్ణి పొడవబోయాడు. రెండవవాడు కూడా బాకు తీసి మొదటివాణ్ణి పొడిచాడు. బాకు దెబ్బతిన్నవాడు పెద్ద కేక పెట్టి పడిపోయాడు. పొడిచినవాడు కంగారుపడి పరిగెత్తుకుంటూ ప్రతాపుడు పడుకున్న వైపుగా వెళ్లిపోయాడు. ఇద్దరు వ్యక్తులు పోట్లాడటము, ఒకడు మరొకణ్ణి పొడిచి పారిపోవటము మొదలైనవి ప్రతాపుడిలాగే ఆ అపరాత్రి వేళ మరికొందరు కూడా చూశారు. వాళ్లు హంతకుడు పరిగెత్తిన దిక్కుగా పరుగున వచ్చి ప్రతాపుణ్ణి చూసి అతనే హంతకుడనుకుని అతన్ని పట్టుకుని కొత్వాలు వద్దకు తీసుకుపోయారు. కొత్వాలు ప్రతాపుణ్ణి తెల్లవార్లు ఖైదులో ఉంచి మర్నాడు భటుల వెంట న్యాయస్థానానికి పంపాడు. ప్రతాపుణ్ణి వీధి వెంబడి తీసుకుపోతూ ఉండగా జయుడు చూసి గుర్తించి, ఏమిటిది, ఇతన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు అని భటులను అడిగాడు. నిన్న రాత్రి శ్మశానంలో ఈ మనిషి మరొక మనిషిని హత్య చేశాడు. విచారణకు తీసుకుపోతున్నాం అన్నారు భటులు. పిచ్చివాళ్లారా, శ్మశానంలో హత్య చేసిన వాణ్ణి నేను. ఇతన్ని విడిచేసి నన్ను పట్టుకుపొండి అన్నాడు జయుడు. ఇతనెవరో నాకు తెలియదు. శ్మశానంలో రాత్రి హత్య చేసింది నేనే, పదండి అన్నాడు ప్రతాపుడు. భటులకేమీ పాలుపోక ఇద్దర్నీ పట్టుకుని న్యాయస్థానానికి తీసుకుపోయారు. న్యాయాధికారి ఇద్దర్నీ విచారించి కూడా హంతకుడెవరో నిర్ణయించలేకపోయాడు. ఈ ఇద్దరిలో ఒకడు హంతకుడు, రెండవవాడు పిచ్చివాడు. ఎవరెవరో నిర్ణయించటం నా తరం కాదు. ఇద్దర్నీ తీసుకుపోయి కొరత వేయండి అని ఆయన చివరకు తీర్పు చెప్పాడు.
భటులు జయప్రతాపులనిద్దరినీ వధ్యస్థానానికి తీసుకుపోయి అక్కడికి చేరిన కొత్వాలుకు న్యాయాధికారి తీర్పు అందజేశారు. శిక్ష చూడటానికి అమరావతి పౌరులు చాలామంది గుమికూడారు. వారిలో అసలు అంతకుడు కూడా ఉన్నాడు. అధికారులు తనను పట్టుకోలేకపోగా ఇద్దరు నిర్దోషులను కొరతవేయిస్తూ ఉండటం చూసి హంతకుడికి మండిపోయింది. వాడు కొత్వాలు దగ్గరకు పోయి, మీ న్యాయం అఘోరించినట్టే ఉంది. అసలు హంతకుణ్ణి నేను. వీళ్ళిద్దరినీ విడిచిపుచ్చి నన్ను కొరత వేయించండి అన్నాడు. విచారణ చెయ్యని వాణ్ణి శిక్షించటానికి కొత్వాలుకు అధికారం లేదు. ముద్దాయుల సంఖ్య 2 నుంచి 3కు పెరిగింది. కొత్వాలు ముగ్గురిని వెంటపెట్టుకుని న్యాయస్థానానికి వెళ్లాడు. ఈ హత్యానేరం విచారణ చేసి శిక్ష విధించానే అన్నాడు న్యాయాధికారి. ఇప్పుడు మరొక హంతకుడు దొరికాడు. తమరు ముగ్గురినీ కలిపి విచారించండి అన్నాడు కొత్వాలు. ఈసారి విచారణలో జయప్రతాపులు తాము హంతకులు కానట్టు ఒప్పుకున్నారు. నువ్వు హంతకుడివి కానప్పుడు అవునని ఎందుకన్నావు అని న్యాయాధికారి జయుణ్ణి అడిగాడు. అయ్యా, ఈ ప్రతాపుడు నా ప్రాణస్నేహితుడు. నాకోసం తన సర్వస్వము ధారపోసినవాడు. అతన్ని భటులు హత్యానేరంపైన పట్టుకుని తీసుకుపోతూ ఉంటే అతను నిజంగా హంతకుడే అనుకుని అతన్ని తప్పించటానికి ఆ నేరం నాపైన వేసుకున్నాను అన్నాడు జయుడు. నీ మాట ఏమిటి అని న్యాయాధికారి ప్రతాపుణ్ణి అడిగాడు. నా మిత్రుడు తానే హంతకుణ్ణని అనేసరికి నమ్మి అతన్ని తప్పించటానికి హత్యానేరం నాపైన వేసుకున్నాను. అంతకంటే ఏం లేదు అన్నాడు ప్రతాపుడు. న్యాయాధికారి అసలు హంతకుడి వైపు తిరిగి, నీ మాటేమిటి? వాళ్ళిద్దరినీ కొరత వేయబోయేదాకా నిజం చెప్పని వాడివి అప్పుడెందుకు చెప్పావు అని అడిగాడు. అయ్యా, నా చేత చచ్చినవాడు పాపి, ద్రోహి. అయినా వాణ్ణి ఆత్మరక్షణార్థమై మాత్రమే చంపవలసి వచ్చింది. వాణ్ణి చంపినందుకు న్యాయంగా మీరు నన్ను సన్మానించవచ్చు. కాని అలా చెయ్యరు, కొరత వేస్తారు. అందుకని నేను బయటపడలేదు. కాని నాకు బదులుగా ఇద్దరు మనుషులు ఏ పాపమూ ఎరుగని వారు కొరత పడితే నేను నరకానికి పోనా? అందుచేత నా నేరం బయటపెట్టాను. నేను బయటపడటానికి కారణం కొత్వాలు గారి సమర్థత కాదు, అసమర్థత అన్నాడు. న్యాయాధికారి దూరం ఆలోచించి ముగ్గురిని విడిచిపుచ్చుతూ, నీవు హత్య చేసినప్పటికీ చాలా యోగ్యుడివిగా కనపడుతున్నావు. నిన్ను వదిలేసినందువల్ల ఇంకా హత్యలు జరగవని, నీకు మనుషుల ప్రాణాల పట్ల గౌరవం ఉన్నదని గుర్తించి నిన్ను విడిచిపుచ్చుతున్నాను అన్నాడు. తర్వాత ప్రతాపుడు జయుడి దగ్గరే ఉండి అతని ద్వారా రాజుగారి కొలువులో నౌకరీ సంపాదించాడు. అప్పటి నుండి మిత్రులిద్దరూ ఒకరినొకరు జీవితాంతం దాకా ఎడబాయక సుఖంగా జీవించారు. పౌత్ర ప్రేమ రాసినవారు సి వసుంధర గారు. పూర్వం శ్రావస్తీ నగరంలో సుపుత్రకుడనే ఒక బుద్ధిమంతుడైన యువకుడు ఉండేవాడు. తండ్రి పోయాక అతను తన తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించుతూ ఆమెను సుఖపెడుతూ వచ్చాడు. అతని కాలమంతా తల్లి సేవలోనే గడిచిపోతూ ఉండటం వల్ల అతను ఏ ఉద్యోగమూ చేయలేదు. ఇది చూసి తల్లి, నాయనా, ఇంటికైనా మగాడవు. నాకు అహోరాత్రాలు సేవ చేస్తూ ఉంటే ఎట్లా జరుగుతుంది? పెళ్లి చేసుకో. నా ఉపచారాలు నీ భార్యే చేస్తుంది. నువ్వేదైనా పని చేసుకోవచ్చు అన్నది. తల్లి మాట కాదనలేక అతను పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య చాలా చక్కనిది. అతను ఆమెను ఎంతో ప్రేమగా చూడసాగాడు. అతని భార్య తన భర్తకు తల్లి మీద ప్రేమ ఉన్నట్టు తెలుసుకున్నది. ఒక వంక తల్లి మీద ఇంత ప్రేమ ఉండి కూడా నా భర్త నన్నింతగా ప్రేమిస్తున్నాడు కదా, ఈ తల్లి లేకపోతే ఇంకా ఎంత ప్రేమిస్తాడో అనుకుని ఆమె తల్లి కొడుకుల మధ్య వైషమ్యాలు పెట్టటానికి నిశ్చయించింది. భర్తతో అత్తగారి మీద చాడీలు చెప్పింది. మీ అమ్మకు నేనంటే ఏమీ పడదు. మీతో చెబితే నొచ్చుకుంటారని దాచిపెడుతున్నాను. ప్రతిదానికి తప్పులెన్నుతుంది. భోజనం వేడిగా పెడితే వేడిగా పెట్టానంటుంది. చల్లగా పెడితే చల్లగా పెట్టానంటుంది. కాళ్ళు మెల్లగా ఒత్తితే గట్టిగా ఒత్తమంటుంది. గట్టిగా ఒత్తితే చంపుతున్నానంటుంది. ఎంత ప్రయత్నించి కూడా ఆవిడ్ని మెప్పించలేకపోతున్నాను అని భర్త దగ్గర కంటతడి పెట్టుకున్నది. సుపుత్రకుడు తన భార్య మాటలు నమ్మాడు. తాను తన భార్య సుఖంగా ఉండటం చూసి ఓర్చలేని తనంచేత ముసలావిడ ఈ విధంగా తన భార్యను రాచిరంపాన పెడుతున్నదని అతనికి తోచింది. అందుచేత అతను ఒకనాడు తల్లితో, అమ్మా, నీకిక్కడ సుఖంగా లేనట్టుంది. మరెక్కడికైనా నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి ఉంటావా ఏమిటి అని అడిగాడు. కోడలు చేసిన మోసం గ్రహించి, అలాగే పోతాను నాయనా అంటూ ముసలావిడ ఆ గ్రామంలోనే బంధువుల ఇంటికి పోయి ఆ ఇంట్లో చాకిరీ చేస్తూ వాళ్లు పెట్టింది తింటూ సుఖానికి దూరమై కాలం వెళ్లబుచ్చసాగింది. అత్తగారు ఇంటి నుంచి వెళ్లిపోయిన కొంతకాలానికి కోడలు గర్భవతి అయి 9 నెలలు మోసి ఒక మగపిల్లవాణ్ణి కన్నది. మా అత్తగారు ఎటువంటి మనిషి అనుకోవాలి? ఆవిడ ఉన్నంతకాలము నాకు కడుపు గడ్డలు లేదు.
ఆవిడ వెళ్ళగానే పండంటి పిల్లవాడు కలిగాడు అని ఆమె అమ్మలక్కలతో అన్నది. ఈ మాటలు కొందరు నమ్మారు. మరికొందరు తంపుల మారివాళ్లు ముసలావిడ వద్దకు వెళ్ళి, చూశావా మీ కోడలు ఏమంటున్నదో? నువ్వు అక్కడ ఉన్నన్నాళ్ళు నీ కోడలికి పిల్లలే కలగలేదట. నువ్వు వెళ్ళిపోవటం చేత పిల్లవాణ్ణి కన్నదట అని చెప్పారు. ముసలావిడకు ఈ మాట వినగానే మండిపోయింది. ఇంకేముంది, ధర్మమే చచ్చింది, దానికి దినవారాలు పెడతాను అంటూ ఆవిడ ఈని నీళ్లు బియ్యము నువ్వులు కట్టుకుని శ్మశానానికి వెళ్ళింది. అక్కడ పొయ్యి చేసి పిడతలో బియ్యం పోసి వండనారంభించింది. ఆ సమయానికి అటుగా ఒక మునీశ్వరుడు వెళుతూ ముసలావిడ్ని చూసి, ఏం తల్లి, ఎవరు పోయారు? ఎందుకీ శ్మశానంలో వంట చేస్తున్నావు అని అడిగాడు. నీకు తెలీదా నాయనా, ధర్మం చచ్చింది, అందుకని దానికింత పిండం వేస్తున్నాను అన్నది ముసలావిడ. ధర్మం చావటమేమిటి? ఎవరన్నారు నీతో అని అడిగాడు మునీశ్వరుడు. ఎవరనాలి నాయనా, అధర్మం విజృంభించటం లేదు. నా మీద నానా మాటలు చెప్పి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టించినాక నా కోడలు పండంటి పిల్లాణ్ణి కన్నదిగా, ధర్మం చావలా అన్నది ముసలావిడ కోపంగా. మునీశ్వరుడు ఆవిడ ద్వారా జరిగినదంతా విని, పెద్దదాన్ని నిన్ను నీ కోడలు ఇంత చేస్తారుగా, ఇప్పుడే వాళ్లను నా తపశ్శక్తితో భస్మీపటలం చేస్తాను చూడు అంటూ కమండలోదకం చేతిలో పోసుకోబోయాడు. వెంటనే ముసలావిడ అడ్డొచ్చి, ఊరుకో నాయనా ఊరుకో, వాళ్లు నన్నంటే అన్నారులే, వాళ్లు కాస్తా పోతే నా మనవడు దిక్కులేని వాడైపోతాడు, నా బంగారు నాయన అన్నది. కళ్ళ చూడనైనా చూడని మనవడి మీద ముసలావిడకు గల మమకారం చూసి నవ్వుకుంటూ మునీశ్వరుడు వెళ్ళిపోయాడు. ఈలోపుగా ఈ వార్త ఊరంతా పొక్కింది. సుపుత్రకుడు, అతని భార్య మరికొందరు పరిగెత్తుకుంటూ శ్మశానానికి వచ్చారు. ఇదేం పని, రా అమ్మా ఇంటికి పోదాం అన్నాడు కొడుకు. తన ఆట కట్టినట్టు కోడలు గ్రహించింది. తన మోసం బయటపడుతుందని భయపడి, బుద్ధి గడ్డి తిని ఏమో అన్నాను, క్షమించు అత్తయ్య అని అత్తకాళ్ల మీద పడింది. ముసలావిడ మెత్తబడి వాళ్లతో పాటు వెళ్ళిపోయింది. ఆవిడ మనవణ్ణి చూసి ఆనందిస్తూ జరిగినదంతా క్షణంలో మరిచిపోయి సుఖంగా ఉన్నది. నిజాయితీ రాసినవారు కొత్తపల్లి సుబ్బారావు గారు. ఒకప్పుడు విదర్భ దేశంలో దొంగతనాలు దోపిడీలు చాలా హెచ్చుగా ఉండేవి. ఆ దేశపు రాజు యువకుడు. తన పరిపాలనలో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నందుకు చాలా విచారించాడు. రాజభటులు, రక్షక భటులు, తలారులు, దండనాయకులు ఎందరో ఉండి కూడా దొంగలను పట్టుకోటానికి అశక్తులుగా కనిపించారు. దొంగలను తీవ్రంగా దండించినట్టయితే దొంగతనాలు అరికట్టవచ్చునని రాజుకు తోచింది. పట్టుపడిన ప్రతి దొంగకు కొరత వేయవలసిందిగా రాజు ఉత్తరువు చేశాడు. అతి చిన్న దొంగతనాలు చేసిన వారిని కూడా నిర్దాక్షిణ్యంగా కొరత వేయసాగారు. అయితే ఇందువల్ల దొంగతనాలు తగ్గకపోగా హెచ్చసాగాయి. ఇందులో గల రహస్యం ఏమిటో తెలుసుకుందామని రాజు పరదేశీ ప్రయాణికుడిలాగా వేషం వేసుకుని ఒకనాటి అర్ధరాత్రి రాజనగరు నుంచి బయలుదేరి తెల్లవారేసరికి 5 కోసల దూరంలో ఉన్న ఒక పల్లె చేరాడు. రాజు రచ్చబండ వద్దకు వచ్చేసరికి అక్కడ ఊరి పెద్దలు కొందరు కనిపించారు. ఆయన కూడా అక్కడే కూర్చొని, మీ దేశంలో దోపిడీలు దొంగతనాలు చాలా ఎక్కువని విన్నాను. పాపం మీరంతా ఎలా బ్రతుకుతున్నారు అని అడిగాడు. ఉన్నవారికి దొంగల భయం కాని మాకేముంది నాయనా, దివాణం వారు మమ్మల్ని ఏనాడో దోచేశారు అన్నాడొక వృద్ధుడు. రోజూ దొంగతనాలు జరిగినా ఒక్క దొంగ చిక్కడుట ఏమిటి వింత, మీ దేశపు దొంగలు చాలా నేర్పులల్లే ఉన్నారే అన్నాడు రాజు. పెద్ద దొంగలను దివాణం కాపాడుతుంది, చిన్న దొంగలను ప్రజలు కాపాడతారు. దొంగలు చిక్కకపోవటానికింతకన్నా కారణం ఏమీ లేదు అన్నాడు వృద్ధుడు. చిన్న దొంగతనాలంటే ప్రజలకెందుకు అభిమానం అని రాజు అడిగాడు. వాళ్లు పెద్ద దొంగలలాగా నీతిమాలిన వాళ్లు కారు, చిన్న దొంగలు నిజాయితీ పరులు అన్నాడు వృద్ధుడు. రాజు అక్కడ్నుంచి కదిలి మరొక గ్రామానికి వెళ్లాడు. ఆ గ్రామంలో ఏ పని చేయకుండా నిర్విచారంగా కాలం గడిపే వాళ్లెవరైనా ఉన్నారా అని విచారించాడు. ఒక్క మనిషి ఉన్నట్టు తెలిసింది. రాజు ఆ మనిషి ఇంటికి వెళ్లి, అయ్యా, నేను పరదేశీని, ఈ దేశంలో న్యాయంగా దొంగతనం చేసుకుని జీవిస్తామని వచ్చాను, సహాయం చేయగలరా అని అడిగాడు. నేను దొంగనని ఎలా కనిపెట్టావు అని ఆ మనిషి అడిగాడు. నేను కూడా దొంగనే కనుక మరొక దొంగను పోల్చగలిగాను అన్నాడు రాజు. భేష్, నీవు నీతి నియమాలు పాటించినట్టయితే పైకి వస్తావు అన్నాడు దొంగ. మీ వెంట నన్ను ఒక్కసారి దొంగతనానికి రానివ్వండి, ఆ తర్వాత నా బ్రతుకు నేను చూసుకుంటాను అన్నాడు రాజు. అయితే ఆ రాత్రి రాజుగారి ధనాగారానికి కన్నం వేద్దాం అన్నాడు దొంగ. అది ప్రమాదకరం కాదా? ఏ చిన్న ఇంటికో కన్నం వేయటం క్షేమం అనుకుంటాను అన్నాడు రాజు. చీచీ, నువ్వెక్కడో పెద్ద దొంగలా మాట్లాడుతున్నావు, మనం చిన్న దొంగలం, ఆ సంగతి మరవకు, మనం పెద్ద ఇళ్లే దోస్తాం అన్నాడు దొంగ.
ఆ రాత్రి పొద్దూకగానే ఇద్దరూ బయలుదేరి అర్ధరాత్రి కల్లా రాచనగరు చేరారు. అయ్యా, ఈ దొంగతనంలో నాకెంత భాగం అని అడిగాడు రాజు. ఇద్దరికీ చెరిసగం అన్నాడు దొంగ. నాకన్నా అనుభవం కలవారు కదా, మీరు హెచ్చు తీసుకోవటం న్యాయం కదా అన్నాడు రాజు. కాదు, మనం పట్టుపడితే ఇద్దరికీ సమానమైన శిక్షే వేస్తారు. అందుచేత దొంగలించిన సొమ్ము సమంగా పంచుకోవటమే న్యాయం అన్నాడు దొంగ. దొంగ యొక్క న్యాయబుద్ధికి ఆశ్చర్యపోతూ రాజు, మీ మాట నమ్మొచ్చునా అని అడిగాడు. నేను అబద్ధం ఆడలేను, అబద్ధాన్ని గురుదక్షిణగా ఇచ్చేశాను అన్నాడు దొంగ. ఎవరికంటా పడకుండా దొంగ రాజును ధనాగారానికి చేర్చాడు. ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఒక బంగారు భరిణెలో 3 పెద్ద వజ్రాలున్నాయి. 3 వజ్రాలను ఇద్దరు సమంగా పంచుకోలేం. అందుచేత చెరొకటి తీసుకుని మూడవది ఇక్కడే ఉంచేద్దాం. ఈ ఒక్క వజ్రాన్ని మీ దేశంలో అమ్ముకున్నావంటే బ్రతికినన్నాళ్ళు నీకు సుఖంగా వెళ్ళిపోతుంది అన్నాడు దొంగ. ఇంకే వస్తువు ముట్టకుండా వారు బయటకి వచ్చేశారు. రాజు దొంగ వద్ద సెలవు పుచ్చుకుని తన భవనానికి వచ్చేశాడు. తెల్లవారుజామున పహారా వాళ్లు ధనాగారానికి వేసిన కన్నం గమనించి మంత్రికి కబురు చేశారు. మంత్రి వచ్చి 2 వజ్రాలు మాత్రమే పోయినట్టు గ్రహించి మూడవది జేబులో వేసుకుని రాజుతో 3 వజ్రాలు పోయాయని చెప్పాడు. ఫలానీ గ్రామంలో ఫలానీ మనిషిని పట్టి తెప్పిస్తే దొంగతనం బయటపడుతుందని రాజు మంత్రితో చెప్పాడు. రాజభటులు వెళ్లి దొంగను పట్టి తెచ్చారు. అయ్యా, నేను మరొక దొంగ కలిసి క్రిందటి రాత్రి రాజుగారి ధనాగారంలో నుంచి 2 వజ్రాలు దొంగలించి చెరొకటి తీసుకున్నాం. మూడవది మేము ముట్టనే లేదు. ఇదిగో నేను తీసుకున్న వజ్రం అంటూ దొంగ ఒక వజ్రం తీసి ఇచ్చాడు. వీడే మిగిలిన 2 ఎక్కడో దాచి ఉంటాడు. వీణ్ణి కొరత వేయించండి మహాప్రభు అన్నాడు మంత్రి. తొందరపడకండి, వీడితో కలిసి దొంగతనం చేసిన దొంగను నేను పట్టుకున్నాను. వాడు కూడా ఇలాగే చెప్పి తాను పుచ్చుకున్న వజ్రం నాకిచ్చాడు. ఇదిగో ఆ వజ్రం అంటూ రాజు తన జేబులో నుంచి 2వ వజ్రం బయటకు తీశాడు. అయితే 3వ వజ్రం తీసిన వాణ్ణి పట్టుకోవాలి. నాకొక మాసం గడువివ్వండి అన్నాడు మంత్రి. ఈ భాగ్యానికి మాసం గడువెందుకు? 3వ వజ్రం మీ జేబులోనే ఉండవచ్చు, చూడండి అన్నాడు రాజు. మంత్రి వణుకుతున్న చేతులతో తన జేబులో ఉన్న 3వ వజ్రం పైకి తీశాడు. రాజు మంత్రిని కొరత వేయించి మంత్రి స్థానంలో దొంగను నియమించాడు. దివాణంలో పెద్ద దొంగలందరూ మారిపోయారు. ప్రజల జీవితం బాగుపడింది. దానితో చిన్న దొంగలూ లేకుండా పోయారు.